నటరత్న ఎన్టీఆర్ అంటే నటభూషణ శోభన్ బాబుకు చదువుకునే రోజుల నుంచి ఎంతో అభిమానం, గౌరవం. ఆయనకే కాదు, ఆనాటి కుర్రాళ్లలో చాలామందికి నటరత్న ఎన్టీఆర్ తెరవేలుపు. రామారావు ఏసీ కాలేజీలో చదివారని, అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందని, ఆ స్టేజ్ మీద ఎన్టీఆర్ నాటకాలు వేసి పేరు తెచ్చుకున్నారని శోభన్ బాబు పత్రికల్లో చదివారు. అందుకే తను కూడా గుంటూరు వెళ్ళి ఏసీ కాలేజీలో చేరారు. అక్కడున్న 2 సంవత్సరాల కాలంలో 3 నాటకాల్లో నటించారు కూడా. అందులో పునర్జన్మ నాటకం శోభన్ బాబుకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. జనం మెచ్చేసరికి తను కూడా నందమూరిలాగానో అక్కినేనిలానో పెద్ద స్టార్ అయిపోవాలన్న కోరిక శోభన్ బాబుకు కలిగింది. అందుకే లా చదువుతానని ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి మద్రాసు చేరారు. ఉదయం పూట క్లాసులకు హాజరవుతూ సాయంత్రాలు సినిమా కంపెనీలకు సైకిల్ మీద వెళ్ళేవారు. ఇదంతా 1958 చివరి మాట. ఈ ప్రయత్నాల్లో ఉన్న శోభన్ బాబుని పొన్నలూరి బ్రదర్స్ చూసి మేకప్ టెస్ట్ చేసి దైవబలం చిత్రంలో చిన్న వేషం ఇచ్చారు. ఏ రామారావునైతే ఆరాధించేవారో ఆయనతోనే తన తొలి చిత్రంలో నటించారు శోభన్ బాబు. దైవబలం చిత్రం 1959 సెప్టెంబర్ 17న విడుదలయ్యింది. సరిగ్గా అదే సమయంలో భక్త శబరి చిత్రం మొదలైంది. అందులో మునికుమారుడు కరుణ పాత్రను శోభన్ బాబు పోషించారు. 2 చిత్రాలు విడుదలైన శోభన్ బాబుకు అవకాశాలు ఏవీ రాలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్ను, ఏఎన్ఆర్ను తరచూ కలుస్తుండేవారు శోభన్ బాబు. కంగారు పడకు, నీకు చక్కని భవిష్యత్తు ఉందని వారిద్దరూ ఆయనకు ధైర్యం చెప్పేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తన సీతారామ కళ్యాణం చిత్రంలో శోభన్ బాబుకు లక్ష్మణుడి వేషం ఇవ్వడమే కాకుండా బయటి చిత్రాలు భీష్మలో అర్జునుడి వేషం, లవకుశలో శత్రుఘ్నుడి పాత్ర ఇప్పించారు. ఆ తర్వాత పుణ్యవతి సినిమాలో కూడా శోభన్ బాబుకు మంచి వేషం ఇప్పించారు ఎన్టీఆర్. నిజంగా ఎన్టీఆర్ది గొప్ప మనస్సు. పుణ్యవతి సినిమాలో ఆయనే హీరో, కానీ శోభన్ బాబుకి 2 పాటలు ఉన్నాయి. పెదవుల పైన సంగీతం, ఇంతేలే నిరుపేదల బ్రతుకులు అనే ఈ 2 పాటలు పెద్ద హిట్. చాలా ఎమోషన్స్ కలిగిన ఛాలెంజింగ్ రోల్. తను స్వయంగా నిర్మాత వాసు మీనన్కు చెప్పి శోభన్ బాబుకు ఆ వేషం ఇప్పించారు ఎన్టీఆర్. 1967లో విడుదలైన పుణ్యవతి చిత్రం సరిగ్గా ఆడలేదు, కానీ శోభన్ బాబుకు మంచి పేరు వచ్చింది. 1969లో వచ్చిన బంగారు పంజరం శోభన్ బాబుకు ఒక తీయని అనుభూతి మిగిల్చిన చిత్రం. దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి తీసిన ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక విశేషం. ఎన్టీఆర్, శోభన్ బాబు కలిసి మొత్తం 22 చిత్రాల్లో నటించారు. ఇవన్నీ మల్టీ స్టారర్ చిత్రాలు కాకపోయినా ప్రత్యేకత కలిగిన సినిమాలే. 1959లో వచ్చిన దైవబలం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా అయితే, చివరి సినిమా 1971లో వచ్చిన చిన్ననాటి స్నేహితులు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రకరకాల బంధుత్వాలు కలిగిన పాత్రలను ఎన్టీఆర్, శోభన్ బాబు పోషించడం. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. భీష్మ చిత్రంలో ఎన్టీఆర్ భీష్ముడిగా, శోభన్ బాబు అర్జునుడిగా నటించారు. తాత మనవళ్ల పాత్రలివి. నర్తనశాలలో తండ్రి కొడుకులుగా నటించారు. ఎన్టీఆర్ అర్జునుడు, శోభన్ బాబు అభిమన్యుడు. ఇక వీరాభిమన్యులో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, శోభన్ బాబు అభిమన్యుడిగా మామా అల్లుళ్ళ పాత్రలను పోషించారు. ప్రమీలార్జునీయంలో బాబాయి అర్జునుడిగా ఎన్టీఆర్, అబ్బాయి వృషకేతుగా శోభన్ బాబు నటించారు. లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ రాముడిగా, శోభన్ బాబు శత్రుఘ్నుడిగా అన్నదమ్ముల పాత్రలు పోషించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఇతర చిత్రాల వివరాలు చూద్దాం. శోభన్ బాబు వెండి తెరపై కనిపించిన తొలి చిత్రం దైవబలం. అందులో హీరో ఎన్టీఆర్. ఆయనను
కార్యోన్ముఖుడిని చేసే గంధర్వుడిగా శోభన్ బాబు నటించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సీతారామ కళ్యాణం చిత్రంలో లక్ష్మణుడి పాత్రను శోభన్ బాబు పోషించారు. మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. మహామంత్రి తిమ్మరుసు కొడుకు గోవిందరాయలుగా శోభన్ బాబు నటించారు. ఇరుగు పొరుగు శోభన్ బాబు నటించిన తొలి సాంఘిక చిత్రం. ఇందులో ఎన్టీఆర్ హీరో. నటి గిరిజ బావ పాత్రను శోభన్ బాబు పోషించారు. 1964 సంక్రాంతి సందర్భంగా విడుదలైన తమిళ రంగుల చిత్రం కర్ణన్ను తెలుగులోకి కర్ణ పేరుతో అనువదించి అదే ఏడాది ఏప్రిల్ 9న విడుదల చేశారు. ఇందులో కృష్ణుడిగా ఎన్టీఆర్, చంద్రుడిగా అతిథి పాత్రలో శోభన్ బాబు నటించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేశద్రోహులు చిత్రంలో సిఐడి ఆఫీసర్గా శోభన్ బాబు అతిథి పాత్రలో నటించారు. పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో మహాశివునిగా శోభన్ బాబు నటించగా శివభక్తుడు నందివర్ధన మహారాజుగా ఎన్టీఆర్ నటించారు. శ్రీకృష్ణ అవతారం చిత్రంలో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్, నారదుడిగా శోభన్ బాబు నటించారు. పుణ్యవతి, ఆడపడుచు, విచిత్ర కుటుంబం, నిండు హృదయాలు చిత్రాల్లో నటరత్న అన్నగా, నటభూషణ తమ్ముడిగా నటించారు. మాతృదేవతలో నటరత్న ఎన్టీఆర్, హీమెన్ శోభన్ బాబు మామ అల్లుళ్ళుగా, పెత్తందారుల చిత్రంలో బావా బావమరుదులుగా నటించారు. మాయని మమత చిత్రంలో ఎన్టీఆర్ స్నేహితుడిగా శోభన్ బాబు నటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ను శోభన్ బాబు ఏకవచనంతో పిలవడం విశేషం. నటరత్న ఎన్టీఆర్, నటభూషణ శోభన్ బాబు కలిసి నటించిన చివరి చిత్రం చిన్ననాటి స్నేహితులు. ఇందులో ఎన్టీఆర్ స్నేహితుడు జగ్గయ్య కూతురు వాణిశ్రీని ప్రేమించి పెళ్లి చేసుకునే యువకుడిగా శోభన్ బాబు నటించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.